హలో క్యూటీస్, ఈరోజు కన్నప్ప స్టోరీ పార్ట్ 2 చూద్దాం. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలా రోజు తిన్నడు అడవిలోకి వెళ్ళి శివుడిని పూజించేవాడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలనుకుంటాడు. తిన్నడు రోజులాగానే పూజ చేయడానికి వస్తాడు. అప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కారడం మొదలయ్యింది. కంటి నుంచి రక్తం కారడం భరించలేని తిన్నడు పక్కనే ఉన్న ఔషధాలను పూస్తాడు. అయినా తగ్గకపోవడంతో తిన్నడు బాణపు మొనితో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. తిన్నడు రెండో కన్ను ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. కన్ను ఎక్కడ పెట్టాలో తెలియదనేసి తన కాలి బొటనవేలును గుర్తుగా ఉంచుతాడు. తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో జరిగింది. అందువలనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమయ్యి తిన్నడికి ముక్తిని ప్రసాదించాడు. ఓం నమః శివాయ.